హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడబోయేది వెబ్సైట్ అంటే ఏంటి, మరియు మన బిజినెస్కి అది ఎందుకు అవసరం అనే దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. వెదర్ యు ఆర్ ఏ స్మాల్ బిజినెస్ ఓనర్, ఫ్రీలాన్సర్ ఆర్ ఎంటర్ప్రెన్యూర్, this video will open your eyes to the power of having your own websites. Hi, I am Padmavati. I am digital marketing trainer. ఫస్ట్ వెబ్సైట్ అంటే ఏంటో గురించి తెలుసుకుందాం. చాలామందికి వెబ్సైట్ అంటే ఏంటి, అలాగే ల్యాండింగ్ పేజ్ అంటే ఏంటి, టూ డిఫరెన్సెస్ అనేది కొంచెం తెలియదు. బట్ మనం ఫస్ట్ వెబ్సైట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫర్దర్గా మనం ల్యాండింగ్ పేజ్ గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తూ ఉంటాను. వన్ బై వన్ అన్నిటి గురించి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వస్తాను. మీ బిజినెస్ని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలో ఇక్కడ మీరు చక్కగా నేర్చుకుంటారు. ప్లీజ్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మనం వీడియోలోకి వెళ్దాం. వెబ్సైట్ అంటే ఏంటి? ఆ వెబ్సైట్ ఈజ్ యువర్ డిజిటల్ ఐడెంటిటీ. యువర్ ఆన్లైన్ షాపింగ్ ఆర్ ఆఫ్లైన్ షాపింగ్ ఆర్ portfolio whether customers can learn about your products, services, contact details and offers, even whether you are a sleep mode. Simple analogy, think of it like this: if your physical shop closed at a night, your websites keep your business open all days every day. అంటే ఇది 24 hours మార్కెటింగ్ టూల్ అన్నమాట మీకు వెబ్సైట్ అనేది. అసలు మీ బిజినెస్కి ఈ వెబ్సైటు ఎంతవరకు ఇంపార్టెంట్ అనే దాని గురించి, ఎంత అవసరం అనే దాని గురించి మనం పాయింట్స్ వైజ్ మాట్లాడుకుందాం. వెబ్సైట్ వల్ల ఫస్ట్ మీకు ఆన్లైన్ ప్రెజెన్స్ అనేది ఉంటుంది. ఈ రోజుల్లో ఎక్కువ మంది గూగుల్లోనే కదా సెర్చ్ చేస్తారు. ఇఫ్ యూ బిజినెస్ ఈజ్ నాట్ ఆన్లైన్, ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆఫ్ దెమ్. దట్ ఈస్ ద ఆన్లైన్ ప్రజెన్స్ ఇన్ యువర్ నీడ్ ఇన్ యువర్ వెబ్సైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రస్ట్ అండ్ క్రెడిబిలిటీ. ఆ వెబ్సైట్స్ మేక్ యువర్ బిజినెస్ లుక్స్ ప్రెజెన్స్ professionally and trustworthy. Without one people may think your business is not serious. That is the website power. Okay, next one, marketing and branding. You can showcase your products, testimonials, blogs and success stories, which helps build your brand image and attract more customers. That is the marketing and brand. Next one, lead generation. వెబ్సైట్స్ ద్వారా మీరు కస్టమర్లని కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్స్ వంటివి వాళ్ళ దగ్గర నుంచి మీరు సేకరిస్తారు. దట్ మీన్స్ యూ కెన్ ఫాలో అప్ అండ్ కన్వర్ట్ దెమ్ ఇంటూ సేల్స్. మీరు ఏ యాడ్ ద్వారా మీరు మీ కస్టమర్లని మీరు తీసుకొచ్చారో వాట్సాప్స్కి, అక్కడ మీరు వాళ్ళని ఫాలో అప్ చేస్తారు. చేసిన వాళ్ళని సేల్స్గా మీరు ఇక్కడ మారుస్తారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లీడ్ జనరేషన్. మీ వెబ్సైట్లోని ఇది జరుగుతుంది. వెబ్సైట్ ఉంటేనే మీరు లీడ్ జనరేట్ చేయగలుగుతారు. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద సోర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి లో కాస్ట్ హై ఇంపాక్ట్. Once you create a website, it runs 24/7. No rent, no staff need, your pure visibility and growth. That is the one of the major impact in our websites usage. Let's take an example. Imagine you own a small bakery in Hyderabad. If you create a small website showing your cakes, prices and delivery options, they are searching best cake near me on Google, can find your bakeries easily. That's the magic of having an online presence. That's it. What you can add a website. Whenever you start your business, you purchase your domain and hosting. Then here whatever business
website should needed. One of the page, home page. Home page introduce your brand. Next to about page, who you are and your story. Next page, service or products, what you offer. Next page, testimonials, customer feedback. Then last page, contact page, how to reach you. ఇవన్నీ ఉంటే మీ బిజినెస్కి పూర్తిగా ప్రొఫెషనల్ లుక్ అనేది వస్తుంది. చాలా ఈజీగా మీ బిజినెస్ని గ్రో చేసుకోవడానికి మీ వెబ్సైట్ త్రూ మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు. సో ఫ్రెండ్స్, నవ్ యూ నో వాట్ ఈజ్ నాట్ ఏ లగ్జరీ ఎనీమోర్, ఇట్స్ ఏ బిజినెస్ నెసెసిటీ. Without a website, you are invisible online. With a website, you open doors to global customers and unlimited opportunities. If you found this video helpful, don't forget like, share and subscribe for more Telugu digital marketing videos. See you in the next episode of 30th Day Digital Marketing Challenge. Thank you so much. Take care. Bye bye guys.